బైడెన్ కంటే కమలను ఓడించడం ఇంకా ఈజీ. హారిస్ రేసులోకి వచ్చిన తర్వాత ట్రంప్ చాలా కాన్ఫిడెంట్గా చేసిన కామెంట్ ఇది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లుగా హారిస్ ఎంట్రీతో సీన్ మరోలా మారింది. ఎవరైతే బలహీనమైన అభ్యర్థి అని భావించారో ఆమె అంతటి ట్రంప్ను ఆటాడించడం మొదలుపెట్టింది. తనపై మాజీ అధ్యక్షుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా బెదరకుండా తన మాటలనే తూటాల్లా సంధించడం మొదలుపెట్టారు. ఏ నవ్వు అయితే అసహ్యంగా ఉంటుందని విమర్శించారో ఆ నవ్వుతోనే ట్రంప్ను అల్లాడించారు హారిస్. ఫలితంగా ఆమెతో మరో డిబేట్కు సిద్ధంగా లేరని సంచలన ప్రకటన చేశారు ట్రంప్. చూస్తుంటే ఇద్దరి మధ్య తొలి డిబేటే విక్టరీ డిసైడర్గా మారిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏం జరుగుతోంది? ట్రంప్ హారిస్ ఫస్ట్ డిబేట్ ఎన్నికల ప్రచారాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? వాచ్ ఇట్. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఊహించని నిర్ణయం. హారిస్తో మరో డిబేట్కు సిద్ధంగా లేనని ప్రకటించిన ట్రంప్. తొలి డిబేట్ ఫలితంతోనే డొనాల్డ్ ట్రంప్ ఆలోచన మారిందా? పాలిటిక్స్ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పుడే చిక్కులన్నీ. అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ అవ్వాలని కలలు కంటున్న డొనాల్డ్ ట్రంప్ ను ఆ ఓవర్ కాన్ఫిడెన్సే చిక్కుల్లో పడేసినట్టు కనిపిస్తోంది. బైడెన్ తో తొలి డిబేట్ లో అమెరికన్ల మద్దతు దొరకడం, తనపై జరిగిన హత్యాయత్నంతో కావలసినంత మైలేజీ దొరకడం వంటి అంశాలతో ట్రంప్ ఫుల్ స్వింగ్ లో కనిపించారు. జో బైడెన్ కడ వరకు రేసులో ఉంటే విజయం తనదేనంటూ పదే పదే ప్రకటనలు చేశారు. కానీ డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది. బైడెన్ రేసు నుంచి తప్పించి హారిస్ ను సీన్ లోకి ఎంటర్ చేసింది. ఇక్కడ ట్రంప్ ది అదే ఓవర్ కాన్ఫిడెన్స్. బైడెన్ తో పోలిస్తే కమలా హారిస్ ను ఓడించడం తనకి ఇంకా ఈజీ అని భావించారు. హారిస్ తో డిబేట్ కు సై అని ప్రకటించి బైడెన్ ను ఓడించినట్టే ఆమెను ఓడిస్తా అన్నారు. డిబేట్ మొదలయ్యకగానే తెలియలేదు ఆయనకు అసలు విషయం. 90 నిమిషాల డిబేట్ లో కమలా హారిస్ చెలరేగిపోయారు. అంతటి ట్రంప్ నే ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా నవ్వుతోనే నరకం చూపించేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ రేస్ నుంచి తప్పుకోవడం ఓ కీలకమైన మలుపైతే ఈ డిబేట్ మరో టర్నింగ్ పాయింట్ గా మారింది. ఎందుకంటే హారిస్ ను ఈజీగా ఓడిస్తా అన్న ట్రంప్ ఇప్పుడు ఆమెతో మరో డిబేట్ కు నో అంటున్నారు. అవును, కమలా హారిస్ తో తాను మరోసారి చర్చకు సిద్ధంగా లేనని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే, కమలా హారిస్ తో జరిగిన తొలి డిబేట్ లో తానే గెలిచానని, సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయని, కాబట్టి పరాజితురాలు హారిస్ తో మరోసారి చర్చకు తాను సిద్ధంగా లేనని చెప్పడం అన్నమాట. కానీ ఈ ప్రకటనను అమెరికన్లతో పాటు ప్రపంచమంతా మరోలా చూస్తోంది. హారిస్ తో డిబేట్ లో ట్రంప్ ఓటమిని అంగీకరించారు కాబట్టి మరో ఓటమి నుంచి తప్పించుకునేందుకు ఆమెతో మరో డిబేట్ లో పాల్గొనేది లేదంటున్నారని చర్చ జరుగుతోంది. నిజానికి ట్రంప్ వర్సెస్ హారిస్ డిబేట్ లో పై చేయి ఎవరిది అన్నది ఇప్పటికే తేల్చేశాయి అమెరికన్ మీడియా సంస్థలు. ఏబీసీ మీడియా, పొలిటికో, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సిఎన్ఎన్, ఫాక్స్ న్యూస్ ఇలా అనేక సంస్థలు హారిస్ కే జై కొట్టాయి. అబార్షన్ పాలసీ నుంచి మొదలు పెడితే ఎకానమీ, డిఫెన్స్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, మైగ్రెంట్స్ ఇలా అనేక సమస్యలు, వాటి పరిష్కారంపై ఆమె చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారని తెలిపాయి. హారిస్ వాదనల ముందు ట్రంప్ తేలిపోయారని, మొత్తం డిబేట్ లో హారిస్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడమే తప్ప ట్రంప్ ఆమెను ఇరుకన పెట్టలేకపోయారని మెజారిటీ అమెరికన్లు సైతం అభిప్రాయపడ్డారు. డిబేట్ లో ఏం జరిగిందన్న విషయానికే వస్తే, అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ ఈ 3.5 సంవత్సరాలు ఏం పని చేయలేదని ట్రంప్ ఎన్నోసార్లు విమర్శించారు. అయితే ట్రంప్ విమర్శలన్నింటికీ కమలా హారిస్ ఒక్క డిబేట్ తో సమాధానం చెప్పినట్లయింది. కమల చేసిన దాదాపు ప్రతి వాదన ట్రంప్ కు ఆగ్రహం కలిగించింది. ప్రపంచ లీడర్లంతా ట్రంప్ ను చూసి నవ్వుతున్నారని, ట్రంప్ ను 81 మిలియన్ల మంది ఓటర్లు వ్యతిరేకించారని, ఆయన ఓడిపోయారనే వాస్తవాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటూ కమలా హారిస్ విరుచుకుపడ్డారు. ఇలాంటి తీవ్రమైన విమర్శలు, ఆరోపణల మధ్య ట్రంప్ మాటిమాటికి అదుపు తప్పారు. బిగ్గరగా మాట్లాడటం, ఇచ్చిన సమయానికి మించి మాట్లాడుతూ తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. పదే పదే అవాస్తవ అంశాలను ప్రస్తావిస్తూ విసుగు తెప్పించారు. సరిగ్గా ఇదే ప్రభావం ఇప్పుడు మెజారిటీ అమెరికన్లు ట్రంప్ కు ఓటమి తప్పదనే భావనకు తీసుకొచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టు డిబేట్ ముగియగానే పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ ఇన్స్టాలో కమలా హారిస్ కు మద్దతుగా పోస్టు పెట్టారు. డెమోక్రటిక్ అభ్యర్థికి మద్దతిస్తోన్నట్లు పోస్ట్ లో పేర్కొన్నారు. మరోవైపు డిబేట్ తర్వాత కూడా పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. సిఎన్ఎన్, ఎస్ఆర్ఎస్ నిర్వహించిన పోల్లో అనూహ్యంగా కమలా హారిస్ కు బలం పెరిగింది.
ఆ సర్వేల డేటా ప్రకారం ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ఈ డిబేట్ లో హ్యారిస్ గెలిచినట్టు ఎక్కువ మంది భావిస్తున్నట్టు తేలింది. డిబేట్ లో ఎవరు గెలిచారు అనే ప్రశ్నపై డిబేట్ ను చూసిన వీక్షకుల్లో 63% మంది హ్యారిస్ అని చెప్పగా 37% అమెరికన్లు ట్రంప్ మంచి ప్రదర్శన ఇచ్చారని భావించారు. ఇక చర్చకు ముందు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరు గెలుస్తారనే దానిపై ఇద్దరికి సమాన ఫలితాలు వచ్చినట్లు CNN డేటా చూపించింది. ఇక ABC డిబేట్ ముగిసిన గంటలోపు హ్యారిస్ క్యాంపెయిన్ టీం అమెరికన్ ఓటర్లకు ఓ ఇమెయిల్ పంపింది. మరో డిబేట్ కు ట్రంప్ సిద్ధమా అంటూ అందులో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ABC డిబేట్ లో కమలా హ్యారిస్ ఘోరంగా ఓడిపోయింది కాబట్టి వెంటనే మరో డిబేట్ కు వస్తానని అంటోందని అన్నారు. అయితే ఒకవేళ రెండో డిబేట్ నిర్వహిస్తే దానికి తాను వస్తారా అనే ప్రశ్నను మాత్రం ట్రంప్ తిరస్కరించారు. అయితే ABC డిబేట్ పూర్తయిన వెంటనే తాను హ్యారిస్ తో ఓపెన్ డిబేట్ కు వచ్చి మళ్ళొకసారి ఆమె పాలసీలను ఎండగడతానని ట్రంప్ అన్నారు. తీరా ఇప్పుడు ట్రంప్ మాట మార్చేశారు. హ్యారిస్ తో మరో డిబేట్ లో పాల్గొనేది లేదని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం అధ్యక్ష ఎన్నికలను కమలకు ఫేవబుల్ గా మారుస్తుందనే చర్చ జరుగుతోంది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఈ డిబేట్ల ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఎప్పటినుంచో చర్చల్లో నలుగుతోన్న అంశం. అమెరికా ఎన్నికల హిస్టరీ చూస్తే ఈ డిబేట్లు అంత ప్రభావం చూపవని తెలుస్తోన్న ఒబామా కాలం నుంచి ఇందులో మార్పు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికలను పరిశీలిస్తే జూన్లో జరిగిన చర్చల్లో బైడెన్ పేలవమైన ప్రదర్శన ప్రెసిడెంట్ రేసు నుండి తప్పుకునే స్థాయికి కారణమైంది. బైడెన్ తప్పుకోవడం అధ్యక్ష రేసులో హీట్ పెంచినప్పటికీ 2024 రేసులో ఎవరు గెలుస్తారో అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే తాజా డిబేట్ లో కమలా హ్యారిస్ అద్భుతమైన ప్రదర్శన ఓట్లు రాలుస్తుందా అనేది కూడా అంతే అస్పష్టం అంటున్నారు విశ్లేషకులు. 2020లో మొదటి డిబేట్ సందర్భంగా ట్రంప్ ను ఉద్దేశించి బైడెన్ అన్న "విల్ యు షట్ అప్ మ్యాన్" అనే రిప్లై అమెరికా ఓటర్ల మానసిక స్థితిని మార్చిందని కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. అలాగే 2016లో హిలరీ క్లింటన్ ను మేధావులు, పోల్స్టర్లు, ఓటర్లు కూడా 3 డిబేట్లలో విజేతగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. 2012లో ఒబామా మిట్ రోమినీతో చేసిన మొదటి అధ్యక్ష చర్చలో ఘోరంగా ఓడిపోయారు. అయితే తర్వాతి 2 డిబేట్లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇదే ఆయన గెలుపునకు కారణమైందని నిపుణులు చెబుతారు. కానీ గత ఎన్నికల్లో జరిగిన డిబేట్లను అభ్యర్థులు రిజల్ట్ తో పని లేకుండా కొనసాగించారు. ఒకసారి ఫెయిల్ అయినా మరో సందర్భంలో సత్తా చాటారు. కానీ ట్రంప్ మాత్రం మరో డిబేట్ లో పాల్గొనను అని చేసిన ప్రకటనతో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇదే సమయంలో కమలా హ్యారిస్ రేసులోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ ఆమెపై పర్సనల్ అటాక్ చేయడం తప్పితే విధానపరంగా హ్యారిస్ ను ఎదుర్కోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఇలా చూసుకున్న హ్యారిస్ తో పోల్చుకుంటే ఆయన కాస్త వెనుకబడినట్టే కనిపిస్తోంది. అందుకే ఫిలడెల్ఫియా డిబేట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కీలక మలుపుగా మారింది. ఈ డిబేట్ ప్రభావం బ్యాలెట్ బాక్స్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాలంటే మరో 2 నెలలు వేచి చూడాల్సిందే.